మీకు అందరికీ తెలుసు, జగన్మోహన్ రెడ్డి గారు ఏదైనా మాటిస్తే ఆ మాటని పోషించుకుంటారని యావత్తు ఆంధ్రప్రదేశ్ ప్రజలందరికీ తెలిసిన విషయమే. మరి ఆక్వా రంగం నష్టపోతుంది, ఆక్వా ఫీడు సీడు రేట్లు పెరిగిపోతున్నాయి అని ఆక్వాకు సంబంధించిన రైతులందరూ కూడా తాడేపల్లి వెళ్ళి జగన్మోహన్ రెడ్డి గారికి చెప్పడం, ఆయన్ని నేను వస్తా, నేను ఉన్నా, భీమవరంలో బహిరంగ సభ పెట్టండి, ఆ సభ ద్వారా ఆక్వాకి అండగా ఉంటానని చెప్పడం జరిగింది. ఏదైనా ముఖ్యమంత్రి ఆ ప్రదేశానికి వస్తున్నాడంటే ఎంతో కొంత మా ముఖ్యమంత్రికి పబ్లిసిటీగా బ్యానర్లు కానీ ఫ్లెక్సీలు కానీ ఇవన్నీ కూడా చేయవలసిన బాధ్యత పార్టీ మీద ఉందని మేము భావిస్తున్నాం. ఇటీవల బీజేపీ కానీ జనసేన కానీ టీడీపీ కానీ మరి అనేక ఫ్లెక్సీలు భీమవరం పట్టణంలో కట్టినప్పుడు నెల తరబడి కూడా ఏదైతే స్తంభానికి కట్టారో ఆ స్తంభానికి అలాగా ఉన్న పరిస్థితి మనం అంతా చూసాం. ఈ రోజున జగన్మోహన్ రెడ్డి గారు నిన్న 15వ తారీఖున భీమవరం పట్టణాన్ని వచ్చిన తర్వాత ఈరోజు 16వ తారీఖున ఎక్కడ చూసినా జగన్మోహన్ రెడ్డి గారు ఫ్లెక్సీ లేదు, జగన్మోహన్ రెడ్డి గారి జెండా లేదు, జగన్మోహన్ రెడ్డి గారు పెట్టిన కటౌట్లు లేవు. ఎందుకు ఇంత దారుణంగా ఈ కూటమి ప్రభుత్వం చేస్తుందని ఈ కూటమి నాయకుల్ని అధికారులను కూడా ప్రశ్నించాల్సిన పరిస్థితి ఉంది. మీరు చెయ్యండి, ఏదైతే ప్రజలకు హామీలు ఇచ్చారో, ఏదైతే అభివృద్ధి చేస్తామని చెప్పారో ఆ అభివృద్ధి అంతా చేస్తే మరి జగన్మోహన్ రెడ్డి గారికి బహిరంగ సభకి 30,000 నుంచి 40,000 వరకు జనం ఎందుకు వస్తారు? మీరు చెప్పిన హామీలన్నీ కూడా చేయని పక్షంలో ఏదైతే జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు నవరత్నాల పథకాలు అని పెట్టి ఆ నవరత్నాలే పథకాలు కాకుండా అనేక పథకాలు చేసినటువంటి వ్యక్తి జగన్మోహన్ రెడ్డి గారు భీమవరం వస్తున్నారని వేలాది మంది వాళ్ళు స్వచ్ఛందంగా కటౌట్లు బ్యానర్లు అవి కట్టుకుంటే మీరు చేసి పని ఇదా? కటౌట్లుని బ్యానర్లు తీసేసి పని? ప్రజలకు అభివృద్ధి చేయండి, ప్రజలు ఆగుతారు. ప్రజలు అభివృద్ధి చేయకుండా మీరు ఏదో చేస్తామంటే ప్రజలు ఆగరు. మేము ఇప్పుడే మున్సిపల్ కమిషనర్ గారికి హెచ్చరిస్తున్నాం, భీమవరం పట్టణంలో అయితే ఎలాగ బ్యానర్లు తీసేశారో అదే విధంగా ఆ ఉన్నటువంటి బ్యానర్లన్నీ కూడా మీరు తొలగించాలంటే ఏకపక్షంగా కాకుండా అందరికీ సమానంగా తొలగించాలని పత్రికా సమావేశంగా కోరుకుంటూ సెలవు తీసుకుంటాం.